సీనియర్ నటులు బ్రహ్మానందం గారు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. బ్రహ్మానందం గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వార్త వినే ఉంటారు, రామోజీరావు గారు ఇక లేరు, గతించారు. అదేనమ్మా, అది వినటానికే కొంచెం జాతస్య మరణం ధ్రువం అని, ఎంతటి వాడికైనా తప్పదా అన్న భావం ఒక రామోజీరావు గారి వార్త విన్న తర్వాత అనిపించింది. ఎంతటి మహనీయుడు, ఎక్కడో ఒక పేద కుటుంబంలో పుట్టి పద్మవిభూషణ్ అందుకుని ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు సాధించి తనదైన శైలిలో పత్రికా రంగాన్ని శాసించి ఒక అద్భుతమైనటువంటి వాటిని నెలకొల్పినటువంటి మహనీయుడు రామోజీరావు గారు. రామోజీరావు గారు ఆయన తెలుగు వెలుగు. ఆయన మృతి తీరని, అంటే ఎవరు పూడ్చలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి లోటు ఆ తండ్రి. రామోజీరావు గారు చిన్న పెద్ద అనేటువంటిది లేకుండా అందరినీ దగ్గరికి తీసుకుని అందరికీ ఆనందంగా కావలసినటువంటి విషయాలన్నీ నేర్పించినటువంటి ఒక సాహిత్యానికి సంబంధించినటువంటి శిఖరం ఆయన. ఒక మాటలో చెప్పాలంటే అంతటి సమర యోధుడు, అంతటి పత్రికా రంగంలో ఆయన చూపించినటువంటి దిట్ట అంతటి గొప్పవాడు ఆయన. నాకు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియటం లేదు. ఒక రకంగా దిగ్భ్రాంతిలో ఉండి సరైనటువంటి మాటలు కూడా నేను మాట్లాడలేకపోతున్నాను. ఏమైనా ఆ రామోజీరావు గారు ఆయన మృతి అంటేనే అది ఒక రకమైనటువంటి, ఖచ్చితంగా ఉంది. ఎవరికైనా ఒక మాట మోగబోయే పరిస్థితి. ఎందుకంటే నిజంగా సాహిత్యాన్ని కానీ భాష విషయంలో కానీ ఆయన ఎప్పుడు కూడా భాష విషయంలో ఒక ప్రత్యేక కృషి చేస్తూ ఉంటారు. ఈ జనరేషన్ వాళ్ళకి భాష మీద పట్టు కూడా చాలా తక్కువ. ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్గా రూపాంతరం అయిపోతున్న రోజుల్లో కూడా ఇంకా కూడా అది బతకాలనే తాపత్రయం ఒక పక్క. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయన దూసుకుపోయారు, అత్యున్నత పురస్కారాలను అధిరోహించారు. అవునండి. అంతేకాకుండా ఆయన చిన్న పెద్ద అనేది లేకుండా అని చెప్పాను చూడండి, ఎంతో ఆప్యాయతగా బ్రహ్మానందం పలకరిస్తూ దగ్గరికి తీసుకుని అన్ని విషయాలు హ్యాపీగా సంతోషంగా పంచుకునేవారు. అటువంటి రామోజీరావు గారు లేరనేటువంటి ఆలోచన థాటే జీర్ణించుకోలేకపోతున్నాం. వీళ్ళకి రామోజీరావు గారు లాంటి మహనీయులకి చావు ఉండదు. వాళ్ళు కాకపోతే ఇంకో చోటైనా ఉంటారు, అక్కడ వాళ్ళ కృషిని వాళ్ళు అలాగే సాగిస్తూ ఉంటారు. లాంగ్ లివ్ ఆయన. అంతే. బ్రహ్మానందం గారు, మిమ్మల్ని హాస్య బ్రహ్మ అని ఎవరైనా అంటాం కదా, మీరు వారితో మాట్లాడినప్పుడు, వారితో కలిసినప్పుడు ఎట్లాంటి చర్చలు వచ్చాయి? అంటే సినిమా రంగానికి సంబంధించా, హాస్యానికి సంబంధించా? ఎక్కువ ఆయన హాస్యానికి సంబంధించినందుకు చూడగానే నవ్వేవారు. నన్ను చూడగానే ఏమిటానండి బ్రహ్మానందం గారు మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది అంటాడు ఆయన. అది 2-3 సందర్భాల్లో నేను పొందినటువంటిది. తర్వాత బాగున్నారా, ఏంటి, ఎలా ఉన్నారు, బాగానే ఉన్నాం సార్, అంతా బాగా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటండి ఇంతమంది నవ్విస్తారు, మీ జన్మ చరితార్థం, ఎంతో అద్భుతమైనటువంటి నటులు మీరు అని కనిపించినప్పుడల్లా అలాగే మాట్లాడుతుండేవారు. ఆయన ఒక పెద్దరికం. ఆయన ఒక నా జీవిత చరిత్రకు సంబంధించింది కూడా ఆయన నా గురించి ప్రత్యేకంగా ఒక పేపర్ మీద రాసి ప్రింట్ చేసి ఇది బ్రహ్మానందానికి అందజేయండి అని. అంటే ఇక చెప్పుకుపోతుంటే చాలా ఉంటాయి. మా అబ్బాయి వివాహానికి ఒకసారి వెళ్ళి పిలవగానే అంతా మనిషి కూడా పనిగట్టుకుని వచ్చి ఆస్వాదించి ఆయన అభిమానానికి పాత్రుడయ్యాను. ఇంకా ఇట్లాగా ఆయన గురించి అనేక రకాలైనటువంటి విషయాలు ఆయన నాతోటి పంచుకునేవారండి. సామాన్యంగా ఆయనకి ఏదైనా ఒక విషయం నచ్చితే ఆయన లెటర్ హెడ్ మీద సంతకం చేసి అభినందన పత్రం పంపిస్తారని అంటారు కదా, మీకు ఎప్పుడైనా అలా వచ్చిందా? అలా వచ్చిందండి, అది చెప్పింది నేను. అలాగా నా జీవితం ప్రింట్ చేసుకున్నాను. హిస్ ఒపీనియన్ అబౌట్ మై లైఫ్, అబౌట్ మీ. నా బయోగ్రఫీ బుక్ లో ఆయన ఆస్వాదించినటువంటి
ఆయన రాసింది యాజ్ గా నేను నా దగ్గరే ఉందండి, అది అలా ఉంచుకుంటాను నేను. ఏమైనా ఒక భారతదేశానికే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రాలకి లేకపోతే భారతదేశానికనే కాకుండా ఇట్స్ ఏ లాస్ట్ ది యూనివర్స్ అంతే. ఆయన ఒక విశ్వంలో ఒక అద్భుతమైనటువంటి నక్షత్రాన్ని కోల్పోయాం ఇవాళ. ఆ కుటుంబానికి